పాలకులు అనుసరిస్తున్న నిరంకుశం నిర్బంధాలపై మేడే స్ఫూర్తితో పోరాడదామని రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వసిత కాలనీలైన అగనంపూడి, ముస్తఫా జంక్షన్, కోర్మనపాలెం, ఆర్పి ఉక్కు నగరంలోని హాస్పిటల్, సెక్టర్ 11, సెక్టర్ 5, మార్కెట్, యూనియన్ కార్యాలయం మరియు ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం వద్ద పతాకావిష్కరణలు జరిపారు. అనంతరం కార్మిక వర్గం మేడే ప్రతిజ్ఞ చేశారు. కార్మిక వర్గాన్ని ఏకం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మోడీకి రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మీ ఇంతగా చెప్పారు నరసింహరావు గారు. సర్వ కార్మిక వర్గాన్ని ఆ విధంగా కార్మిక వర్గానికి విముక్తి అనేది జరుగుతుంది. మనం పెట్టుబడిదారు విధానంలో ఉన్నాం. అందువల్ల పెట్టుబడి విధానంలో కొన్ని హక్కులు ఆ రోజు 10 గంటల దగ్గర నుంచి మీకు 1990 దాకా అనేక సంక్షేమ చట్టాలు, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, బోనస్, మెటర్నిటీ లీవ్ ఇలాంటివన్నీ కూడా సాధించుకున్నాం. కానీ సరళీకరణ విధానాల తర్వాత 91 నుంచి మన హక్కుల మీద దాడి జరుగుతా ఉంది. ఈ రోజు జీతాలు కూడా చెల్లించకుండా కార్మిక వర్గాన్ని హింస పెడుతూ ఒప్పందాలు చేయకుండా కార్మిక వర్గం మీద తీవ్రంగా దాడి జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర బీజేపీ ప్రభుత్వం మల్టీనేషనల్ కార్పొరేషన్ కి అమ్ముడుపోవడం. వాళ్ళు ఏది చెబితే అది చేయడమే. దాని ఫలితంగానే 29 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా మారాయి. సమ్మె చేసే హక్కు లేకుండా చేశారు, సంఘం పెట్టే హక్కు లేకుండా చేశారు. కరెక్ట్ గా 100 సంవత్సరాల క్రితం 1886లో అంతకుముందు జరిగిన పోరాటాల ఫలితంగా 1926లో 100 సంవత్సరాల క్రితం ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేటువంటిది వచ్చింది. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు. కానీ ఈ రోజు సంఘం పెట్టుకునే హక్కుకి తూట్లు పడిచి 100 మంది కనీసం ఉండాలి అనే దగ్గర నుంచి ప్రారంభించి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలని ఇదివరకు 45 రోజుల్లో చేయాలి, లేకపోతే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇప్పుడు కాల పరిమితి లేదు. ఎన్ని సంవత్సరాలైనా మనం చూసాం. మద్రాసులో జరిగినటువంటి దానికి యూనియన్ పెట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ కి గుర్తింపుకి అవకాశం అయిపోతే దేశం అంతా కూడా మనం సంఘీభావం తెలియజేసిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంఘాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగింది. ఆ రకంగా సంఘం పెట్టుకోవడం కూడా సాధ్యం కాకుండా చేసేటువంటి పద్ధతుల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి, కార్పొరేట్లకు కట్టబెట్టాలనే కుట్ర తప్ప ఇంకొకటి కాదు. జీతాలు ఇవ్వలేక కాదు, మైన్స్ ఇవ్వలేక కాదు, ఇంకా పుట్టినటువంటి బిడ్డకి ఆర్సీఆర్ మెట్టలకి మైన్స్ అడుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ 35 సంవత్సరాల నుంచి అత్యంత నాణ్యమైన స్టీల్ తయారు చేస్తున్న గనులు ఇవ్వాలని అడగడం లేదంటేనే తర్వాత నా లక్ష్యం క్యూబా మీదే. క్యూబా అధ్యక్షులు కూడా సమాధానం చెప్పారు. నువ్వు ఇప్పుడు కాదు, 1958 మాకు సోషలిజం వచ్చిన దగ్గర నుంచి కూడా చెబుతున్నావు. ఆ రోజు నుంచి నీ ఏ ఒక్క ఇది కూడా నెరవేరలేదు. అవసరమైతే క్యూబా ప్రజలందరూ తమ ప్రాణాలైనా ఇస్తారు కానీ సోషలిజం మాత్రం వదలరు, సోషలిజం నిలబెట్టుకుంటామనేటువంటి త్యాగంతో క్యూబా ప్రజానీకం నిలబడ్డారు.